ఆ ప్రభువును మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ ఉన్న వీరిద్దరూ పరిశుద్ధ వివాహములో జతపరచుటకు వచ్చి ఉన్నారు. క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి కానీ, ఈ దేశ చట్టములను బట్టి కానీ వీరు అట్లు జతపరచకూడదని తగిన హేతు ఏదైనాను ఇక్కడ ఉన్న ఎవరైనా చూపగలిగితే ఇప్పుడే చూపవలేను, లేదా ఇక మీదట ఎప్పటికీ ఈ విధముగానే ఊరుకునవలేను. మీ ఇద్దరికి నేను చెప్తున్నాను, దేవుని మాట ప్రకారం కాక మరి ఒక విధముగా జతపరచబడు వారందరూ దేవుని చేత జతపరచబడనియు వారి వివాహం యథావిధిగా ఉండదనియు బాగుగా మీరు రూఢిపరుచుకున్నారు. కాబట్టి హృదయ రహస్యములన్నీ బయలుపరచబడు భయంకరమైన విమర్శన దినమందు మీ ఇద్దరును ఉత్తరమీయవలను. కనుక మీరు యథావిధిగా వివాహం వలన జతపరచకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనా ఆటంకం ఉన్నట్లా దాన్ని ఇప్పుడే ఒప్పుకునవలనని మీకు ఆజ్ఞిస్తాను. ఏమైనా ఆటంకం ఉందా? మీకు ఆటంకం లేదుగా, దేవుని స్తోత్రం. అది ఇప్పుడు మరి నిబంధన చేయాలి పురుషుడు, ఇండ్లు కుమారుడు. నేను చెప్పిన మాట చెప్పిన కదా చెప్పకు, నేను చెప్పిన మాట ఏమంటే, దేవుని అన్ని పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ స్త్రీని నీ భార్యనుగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులు నొల్లక మీరిద్దరు బ్రతుకుతయు ఈమెకే భర్తవైందువా పెండ్లి కుమార్తె చూచి చంద్రకాండ చూసి ఈమెకే భర్తనైందో చెప్పాలి. ఈమెకే భర్తనై ఉండును. అమ్మ మీరు చూడండి, దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినటకు ఈ పురుషుని నీ భర్తనుగా చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరులు నొల్లక మీరిద్దరూ బ్రతుకాలం అంతయు ఈయనకు భార్యవై ఉందువా మొక్క వైపు చూచి చెప్పమ్మా. ఈయనకు భార్యనై ఉందును. ఇప్పుడు కన్యాదానం చేయాలని ఉంది. ఇప్పుడు మరి ఆడపిల్లను పురుషుడికి ఇచ్చేవారు ఎవరైనా ఉంటే మరి చంద్రకళ తల్లిదండ్రులు ఎవరు లేదు వస్తే ఎవరైనా తల్లిదండ్రులు పిల్ల తల్లిదండ్రులు పెట్టుకుంటారు అవసరమని చెప్పండి. స్టేజ్ పెండ్లి కుమార్తె చంద్రకళ తల్లిదండ్రులు అది పెండ్లి కుమారుడు సువర్త రాజు తల్లిదండ్రులు ఎవరుంటే స్టేజ్ మీద రావాల్సిందే మనం చేస్తున్నాము. జాన్